ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెక్స్కో సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల బెడ్షీట్లు మరియు కార్పెట్లు ప్రభుత్వ సంక్షేమ శాఖలకు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం టెస్కో ద్వారా కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం కార్పెట్లు, బెడ్షీట్లు సరఫరా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయంతో వేలాది పద్మశాలి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇప్పటికే చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించామని, వారు సానుకూలంగా స్పందించినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని, మళ్లీ 33 జిల్లాలకు చెందిన పద్మశాలీలందరూ ఏకతాటిపై పోరాడి తమ సమస్యలు సాధించుకుంటామని మురళి అన్నారు. మౌనంగా మరి శాంతియుతంగా దీక్ష చేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, వరంగల్ యొక్క ఉమ్మడి జిల్లాలో కార్పెట్లు, బెడ్షీట్ తయారవుతున్నాయి. ఇలా కాలేజీ స్కూల్ పిల్లలకి 22 లక్షల మందికి మరి 22 రకాల ఐటమ్ తోటి తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి అందజేస్తుంది. దాంట్లో భాగంగా కార్పెట్స్, బెడ్షీట్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్లు కూడా ఇక్కడ ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 7 లక్షల వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వారి మగ్గాల ద్వారా మరి నేసి 7 లక్షల పీసుల్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. మేము కోరితే మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరాం, అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారిని కోరాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైతే 7 లక్షల కార్పెట్స్, బెడ్షీట్లని ఆ ఆర్డర్ నుంచి తీసేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగిందో మరి ఇక్కడ అధికారుల వాళ్ళ ఎఫెక్టివ్ వల్ల ఏం జరిగిందో అర్థం కాలేదు. అధికారులు మళ్ళీ దీన్ని యాడ్ చేశారు. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. 7 లక్షల కార్పెట్స్ని అదేవిధంగా బెడ్షీట్ కొనేటట్టుగా మేము చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం కూడా మరి మాజీ ఆప్కో చైర్మన్ అయినటువంటి మరి గడ్డం జగనన్న గారు కూడా వచ్చున్నారు. అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ మరి సమ్మారావు గారు ఉన్నారు. పెద్దల రవీంద్ర గారు కానీ, నరేందర్ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, ఆనంద్ గారు వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి మంత్రిని కలిసి ఈ హామీని నెరవేర్చుకుంటాం. ఎవరు కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేస్తాం. చేనేత కార్మికులకి అండగా ఉంటాం. 33 జిల్లాల్లో మరి ఏదైతే ఉన్నదో అన్ని జిల్లాల్లో సమస్యలన్నింటినీ తీసుకొచ్చి మేము పోరాడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 7 లక్షల సంబంధించిన కార్మికులకు 4 నెలల మిగతా కార్మిక గతంలో ఉన్న చేనేత బీమాకు కూడా 5 లక్షల రూపాయలు అందరికీ గుర్తింపజేశాం. థ్రిఫ్ట్ పన్ను కూడా ఇప్పించడం జరిగింది. 290 కోట్ల థ్రిఫ్ట్ పన్ను కూడా ఇప్పించాం. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రభుత్వంతో చర్చల ద్వారా మేము మాకున్న సమస్యలు తీసుకెళ్లి సాధించుకుంటాం. థ్యాంక్ యూ.